హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు స్పెషల్ గుమ్మడి వడియాలు. ఈ గుమ్మడి వడియాలు పెట్టడానికి ఎండాకాలం అయితే పర్ఫెక్ట్ టైం అని చెప్పచ్చు. వీటిని ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వేయించుకుని తినవచ్చు. పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా అదిరిపోతాయి. అంతేకాదు, ఈ గుమ్మడి వడియాలు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే వడియాలు అనేవి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయండి. సో మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి ఈ గుమ్మడి వడియాలు మీరు కూడా ట్రై చేయండి. అంతేకాదండి, ఈ వడియాల్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఇలా ఫ్రై చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, ఈ గుమ్మడి వడియాల్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ మేమైతే 2 గుమ్మడికాయలు తీసుకున్నామండి, మీడియం సైజ్వి. ఈ బూడిద గుమ్మడికాయల్ని తడి క్లాత్తో పైన బూడిద పోయే వరకు క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బూడిద గుమ్మడికాయలని అయితే కట్ చేసుకోవాలి. ఈ వడియాలకి పైన పొట్టు కానీ లేదంటే గింజలు కానీ తీయాల్సిన అవసరం లేదండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక పెద్ద గిన్నెలో వేసుకుని అందులో 1 కప్పు రాళ్ళ ఉప్పు వేసుకుని 1 గంట సేపు ఊరనివ్వాలి. 1 గంట తర్వాత మనకి ముక్కల్లోంచి వాటర్ అనేది సెపరేట్ అవుతాయి. ఆ స్టేజ్లో తీసుకుని ఒక కాటన్ క్లాత్లో వేసుకుని గట్టిగా చుట్టి ఇలా నొక్కితే అందులో ఉన్న నీళ్ళన్నీ సెపరేట్ అయిపోతాయి. అలా సెపరేట్ అయిన తర్వాత పైన ఏదన్నా బరువు పెట్టి కనీసం 10 గంటలు లేదంటే ఓవర్ నైట్ అలా ఉంచేస్తే అందులో ఉన్న నీరంతా పోతుందండి. అయితే ఈ ప్రాసెస్ సాయంత్రం చేస్తే తర్వాత రోజు పొద్దున్నే వడియాలు పెట్టుకోవచ్చు. అలాగే ఈ గుమ్మడి వడియాల కోసం ముందుగా మినపప్పు కూడా నానబెట్టుకోవాలండి. ఇక్కడ 2 గుమ్మడికాయలకి 1 కేజీ మినపప్పు యూజ్ చేస్తున్నాం మేము. ఈ మినపప్పు మనకి కనీసం 3-4 గంటల వరకు నానాలండి. అలా నానిన దాన్ని గ్రైండర్లో వేసుకుని వాటర్ ఏమీ వేయకుండా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 పావు కేజీ పండు పచ్చిమిర్చిని తీసుకుని బాగా వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. వడియాలకి మనం కంపల్సరీగా పండు పచ్చిమిర్చిని మాత్రమే వాడుకోవాలి. అంతేకాదు, పచ్చిమిర్చిని కూడా వాటర్ ఏమీ వేయకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్లాత్ మూట కట్టాం కదండి, అది ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనం మినపప్పు కూడా గ్రైండ్ అయిపోయింది. సో ఇవి మూడిటిని కలిపి ఒక ప్లేట్లో వేసుకుని బాగా కలుపుకోవాలండి. అంతేకాదు, మనం గ్రైండ్ చేసేటప్పుడే పిండిలో ఉప్పు అనేది వేసుకుంటాము. సో ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వడియాల్ని మంచి ఎండలు ఉన్నప్పుడే పెట్టుకోవాలి. ఎందుకంటే సరిగా ఎండ లేదంటే కొంచెం స్మెల్ వస్తాయి. అంతేకాదు, బాగా ఎండలు ఉన్నప్పుడు ఎండినవి ఫ్లఫీగా కూడా వస్తాయంటండి. ఈ మిశ్రమం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసి తడుపుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ వడియాల్ని మనం మేడపైన పెట్టుకుంటే బాగా ఎండుతాయి. ఇప్పుడు మేడపైన తడిపిన క్లాత్ వేసుకుని వడియాలు పెట్టుకోవడమేనండి. ఇవి వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజులో పెట్టుకుంటే మనకి ఆరిపోయిన తర్వాత కొంచెం సైజు తగ్గిపోతాయి. చూసారు కదా, ఈ సైజులో వడియాలన్నీ పెట్టుకోవడమేనండి. ఇలా పెట్టుకున్న ఈ వడియాల్ని కనీసం 3 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలండి. వడియాల్ని బాగా ఎండిన తర్వాత మాత్రమే డబ్బాలోకి తీసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా క్రిస్పీగా టేస్టీగా గుమ్మడి వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక 3 రోజుల తర్వాత ఈ వడియాల్ని ఇలా తీసుకుని ఎయిర్ జార్లో వేసుకుని స్టోర్ చేసుకోవడమేనండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే గుమ్మడి వడియాలు రెడీ అయిపోయినాయి. ఈ వడియాల్ని మీకు కావాల్సినప్పుడు తీసుకుని ఫ్రై చేసుకుని ఎంజాయ్ చేయడమేనండి. సాంబారు సైడ్ డిష్ లేదంటే ఊరికే స్నాక్స్ కింద తినడానికైనా కూడా చాలా బాగుంటాయి. ఇలా స్టోర్ చేసుకున్న వాటిని ఒక 5-6 మంత్స్ తర్వాత ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే మనకు సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటాయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈ వడియాలని ఫ్రై చేసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలు అనేవి వేసుకుని అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నా కూడా మనం 1 వీక్ పాటు నిల్వ ఉంటాయండి. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్లో చూడగానే తినాలనిపించేంత బాగున్నాయి. స్మెల్ అయితే అదిరిపోయింది అనుకోండి.